హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నా వీడియోలను ఆదరిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను 10,000 మంది సబ్స్క్రైబర్స్ను సంపాదించుకోగలిగాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో నాకు ఛానల్ పెట్టుకునే అవకాశం కల్పించి నా గొంతును ప్రజా సమస్యలను వినిపించేందుకు ఈ విధమైన గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు యూట్యూబ్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయాలలో విలువలు ఉండాలి, వ్యక్తిగత స్వార్థం అనేది ఉండకూడదు. రాజకీయ పార్టీలకు, రాజకీయ పార్టీ అధ్యక్షులకు అధికారాన్ని చేపట్టిన తర్వాత సిద్ధశుద్ధితో ప్రజా సమస్యలపై వాళ్ళు పోరాడాలి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకెళ్ళాలి. శాంతి భద్రతలను కాపాడుతూ విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ పేదరిక నిర్మూలనను వాళ్ళు ప్రధాన ఎజెండాగా చేసుకోవాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా రాజకీయాలలో వ్యక్తిగత కక్షలకు ఎక్కడా తావు లేకుండా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై నేను ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు ముందుకెళ్తున్నాను. నా వీడియోలను ఎప్పటికప్పుడు ఆదరిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ వెన్ను తట్టి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ప్రేక్షక దేవుడికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మీరు భవిష్యత్తులో కూడా నా వీడియోలను ఆదరించాలి, నన్ను ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజా సమస్యలపై నేను ఎప్పుడూ కూడా నిష్పక్షపాతంగానే ప్రభుత్వాలపై పోరాడుతూ ఉంటాను. అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులను, రాజకీయ పార్టీ అధ్యక్షులను కూడా మంచి మార్గం వైపు వాళ్ళు వెళ్ళాలి అనేటట్లు నా వీడియోల ద్వారా మార్గనిర్దేశాన్ని చేస్తూ ఎప్పటికప్పుడు రాజకీయాలలో కొత్తదనాన్ని ప్రజలకు అందించాలనే తపన చూపిస్తుంటాను. ఈరోజు వ్యక్తిగత ఎజెండాలే ముఖ్యంగా చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలలో ముందుకెళ్తున్నారు. వ్యక్తిగత ఎజెండా అనేది తప్పు. మనం ఇలా కూడా రాజకీయాల్లో ప్రశ్నించవచ్చు అని నా వీడియోల ద్వారా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాజకీయ పార్టీలను, రాజకీయ పార్టీలు చేసే తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ముందుకెళ్తున్నాను. నా వీడియోలను ప్రతి ఒక్కరూ కూడా ఆదరిస్తున్నారు, నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన ప్రేమాభిమానాలు నాపై చూపించాలని ప్రతి ప్రేక్షక దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇటువంటి గొప్ప అవకాశం కల్పించి ఛానల్ను పెట్టుకునే అవకాశం ఇచ్చి యూట్యూబ్లో మా గొంతును వినిపిస్తూ మమ్మల్ని మేము నిరూపించుకునేందుకు, ప్రజా సమస్యలపై మేము పోరాడేందుకు అవకాశం ఇచ్చిన యూట్యూబ్ యాజమాన్యానికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.